Shiva. శివతత్వానికి ఆలవాలంగా విలసిల్లే క్షేత్రాలు పంచారామాలు. పంచాక్షరి మంత్రం ధ్వనించే ఈ క్షేత్రాల స్థల పురాణాన్ని స్కంద పురాణం వివరించింది. తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు. వరగర్భంతో ముల్లోకాలను పీడించే తారకాసురుడి నుంచి విముక్తి ప్రసాదించాలని దేవతలంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా కుమారస్వామి చేతుల్లో తారకాసురుడు మరణిస్తాడని చెబుతారు. తారకాసురుడిపై యుద్ధానికి వెళ్లిన కుమారస్వామి కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ముక్కలైన ఆ ఆత్మలింగం 5 ప్రదేశాల్లో పడింది. వీటిని పంచారామాలుగా పిలుస్తున్నారు. జీవిత కాలంలో ఈ పంచారామాలను ఒక్కసారైనా దర్శించుకుంటే పునర్జన్మ ఉండదంటారు. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో వెలిసిన పంచారామ క్షేత్రాల విశిష్టతలేంటో చూద్దాం రండి. పంచారామాల్లో మొదటిదిగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న పవిత్ర క్షేత్రం ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని చెబుతారు. ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు శ్రీ చక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి. చాళుక్య రాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడంటారు. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. గర్భాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. మహాలింగానికి అర్చకులు పై అంతస్తు నుంచి అభిషేకాలు చేస్తారు. ఇక్కడ శివలింగం సగం నలుపు సగం తెలుపు వర్ణంలో ఉంటుంది. పంచారామాల్లో అమరారామం రెండోది. ఇది గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో వెలిసింది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తుంది. మిగిలిన 20 అడుగులు భూమి లోపల ఉందని చెబుతారు. ఈ లింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం. అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అనే పేరు. పశ్చిమ గోదావరి పాలకొల్లులో ఉంది క్షీరారామం. ఇక్కడ శివలింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. ఇక్కడ శివలింగం శ్వేత వర్ణంలో కనిపిస్తుంటుంది. లింగం పైభాగం మొనదేలి ఉండటం వలన స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఈశాన్యముఖ స్వరూపుడిగా దర్శనమిస్తాడు. కౌశిక ముని కుమారుడు ఉపమన్యుడు శివుడిని నిత్యాభిషేకానికి కావలసిన క్షీరాన్ని కోరాడట. అనుగ్రహించిన పరమేశ్వరుడు స్వయంగా క్షీర సముద్రాన్ని సృష్టించి అక్కడ పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అందుకే క్షీరారామంగా కాలక్రమేణా పాలకొల్లుగా మారింది. 9 అంతస్తులలో నిర్మించిన 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్ప సంపదతో విశేషంగా కొట్టుకుంటుంది. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. పంచారామాల్లో సోమారామం 4వది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉంది ఈ ఆలయం. ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మామూలు రోజుల్లో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమ రంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమికి తెల్లగా మెరిసిపోతుంది. చంద్రుడు ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రత్యేకత అని చెబుతారు. సోముడు ప్రతిష్ఠించినందున ఈ క్షేత్రానికి సోమారామం అనే పేరు స్థిరపడింది. పంచారామాల్లో చివరిది కుమారరామం. ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుమారరామం అనే పేరు వచ్చింది. భీమేశ్వర లింగం ఎత్తు 14 అడుగులు. 2 అంతస్తుల మండపం గల గర్భాలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ పట్టణానికి చాళుక్య భీమవరం అన్న పేరు కూడా ఉంది. పూర్వం చాళుక్య రాజు భీముడు రాజధానిగా చేసుకుని పాలించాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది ఈ రోజు మన టాపిక్. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరిన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.